యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. కొంతకాలంగా అయ్యగారులందరూ కూడా పెద్ద అయ్యగారులందరూ కూడా చెప్పేది ఏమిటంటే కచ్చిపులలో స్వస్థత ఉంది, నూనెలో స్వస్థత ఉంది, తచ్చనగానే పడిపోవటం, ఇవన్నీ కూడా దొంగ బోధలు. అలాగే స్వస్థత వారాలని మాకు ఆ వారాలు ఉన్నాయి, ఈ వారాలు ఉన్నాయని చెప్పి మమ్మల్ని మోసం చేశారు ఇన్ని సంవత్సరాలు కూడా. ప్రజలందరూ కూడా ఇదే మోసంలో పడిపోయి దొంగ భావాల వల్ల అందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారు. స్వస్థతలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ దొరుకుతున్నాయని. స్వస్థత అనేది ఎక్కడా లేదు. సత్యంలోనే స్వస్థత ఉంది. సత్య సువార్త కంపల్సరీ అందరూ చూడండి, వీక్షించండి. డేవిడ్ పాల్ బ్రదర్ గారు ఇన్ని రోజులు కూడా మేము ఇలాంటి దొంగ బోధల వల్ల, దొంగ బాబాల వల్లనే వాళ్ళు చెప్తూ విన్నాయన్నీ కూడా వినుకుంటూ వచ్చినాం. కానీ ఒకవేళ వాళ్ళు నిజంగా పాస్టర్లు, నిజంగా అద్భుత వరాలు ఉన్న వాళ్ళైతే పెద్ద కరోనా వచ్చింది, దాన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. అంత దొంగ భావాలని అందరికీ అర్థమైపోయింది. అందుకనే ఇప్పటికైనా సత్య సువార్తని తెలుసుకోండి, సత్యం అంటే ఏందో తెలుసుకోండి, నిజమైన సత్య సువార్తని తెలుసుకోండి. డేవిడ్ పాల్ బ్రదర్ గారు కూడా మేము ఇన్ని రోజులు వేరే లోకంలో ఉన్నాం. డేవిడ్ పాల్ బ్రదర్ గారితో ట్రావెల్ చేసిన తర్వాత మాకు సత్య సువార్త అంటే ఏందో మాకు తెలియజేశారు. మేము ఇప్పుడు సత్యంలో నడుస్తున్నాం. మీరు కూడా తప్పకుండా నిత్య నరకాగ్నిలో మీరు నలుకోకుండా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారుగా మీరు ఉండాలని యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు.